అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో జరుగుతున్న భీకర యుద్ధంలో ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ కీలక సైనికాధికారి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికార ప్రతినిధి జనరల్ అలీ మహ్మద్ నైని మృతి చెందారు. శత్రువులకు భారీ సర్ప్రైజ్ ఇస్తామని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ మరణాన్ని ఐఆర్జీసీ అధికారికంగా ధృవీకరించడంతో ఇరాన్ సైనిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నైని తన చివరి ప్రసంగంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇరాన్ వద్ద క్షిపణి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, యుద్ధ సమయంలోనూ ఉత్పత్తి ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను సైతం ఆయన తీవ్రంగా తోసిపుచ్చారు. పర్షియన్ గల్ఫ్లోకి నౌకలను పంపాలని అమెరికాకు సవాలు విసిరిన కొద్దిసేపటికే ఆయన లక్ష్యంగా దాడి జరిగింది. జనరల్ అలీ మహ్మద్ నైని కేవలం సైనికాధికారి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప వ్యూహకర్త. ఇరాన్ సైనిక, రాజకీయ వ్యూహాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి. ఇరాన్ సాఫ్ట్వేర్ సమాచార యుద్ధతంత్రంలో ఆయన్ను ప్రధానంగా పరిగణిస్తారు. నైని ఇరాన్ కాగ్నిటివ్ వార్ఫేర్ సిద్ధాంతాలను రూపొందించిన వారిలో ఆయన ఒకరు. శత్రు దేశాల ప్రజల మనోభావాలను ప్రభావితం చేయడం, ఇరాన్ అనుకూల ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఆయనకు 40 ఏళ్ల అనుభవం ఉంది. 2024లో ఐఆర్జీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరాన్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే వాయిస్గా ఆయన మారారు. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై అబద్ధాలు ప్రచారం అవుతున్నాయని భావించిన ప్రతిసారి ఆయన నేరుగా రంగంలోకి దిగి ధీటైన సమాధానం ఇచ్చేవారు. నైని టెహ్రాన్లోని ఇమామ్ హుస్సేన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన రాసిన పుస్తకాలు ఇరాన్ సైనిక శిక్షణలో ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. అంటే ఇరాన్ భావి సైనికాధికారుల ఆలోచనా దృక్పథాన్ని సైతం ప్రభావితం చేశాడు. ఆయన ప్రభావం ఎంతటిదంటే అక్టోబర్ 2024లో ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత బ్రిటన్ వంటి దేశాలు ఆయనపై ప్రత్యేకంగా ఆంక్షలు విధించాయి. 1980-88 నాటి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అలీ మహ్మద్ నైని చురుగ్గా పాల్గొన్నారు. ఆ యుద్ధంలో గాయపడిన అనుభవం ఉండడంతో సైన్యంలో ఆయన మాటలకు అత్యంత గౌరవం ఉండేది. మరోవైపు అలీ మహ్మద్ నైని మరణం ఇరాన్ రక్షణ వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంలోనే ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఐఆర్జీసీ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మానీ కూడా దాడుల్లో మరణించారు. ఇరాన్ సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం వరుసగా కీలక నేతలను కోల్పోతోంది. మొజ్దాబా ఖమేనీ కొత్త సుప్రీం నేతగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన చుట్టూ ఉన్న రక్షణ వలయం బలహీనపడుతోంది. ఇప్పుడు ఇరాన్ తరఫున అంతర్జాతీయ వేదికపై గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుకను, శత్రువుల మైండ్ గేమ్స్ను అడ్డుకునే ఒక మేధావిని కూడా కోల్పోయినట్లయిందని జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.